రైట్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. సో మొత్తంగా మొదటి 1-2 విడతల్లో అయితే రైతు భరోసా రాకపోయినప్పటికీ కాస్తంత అసంతృప్తితో రైతులైతే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి గతంలో రైతు బంధు అని ఉండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో వేసిరు. అయితే అప్పుడు చెట్లకి పుట్టలకి రోడ్లకి సో చేన్లకి చిలకలకి అన్నట్టుగా దేని కూడా దానికి రైతు భరోసా ఇచ్చారు. అక్రమంగా అడ్డదారిలో చాలా డబ్బులు ప్రజాధనం అయితే దుర్వినియోగమైందని చెప్పేసి అయితే ఆరోపణలు వచ్చినాయి. సో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లకి కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయిన జాగాలకు కానీ కొండలకు గుట్టలకు కానీ రైతు భరోసా ఇవ్వద్దు అని చెప్పేసి అయితే డిసైడ్ చేసింది. అయితే దీంట్లో 5 ఎకరాలకు ఇవ్వాలి, 10 ఎకరాలకు ఇవ్వాలి, ఇట్లా రకరకాల ఆలోచనలు అయితే ఉండే కదా. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ ఏదైతే సూచనలు కోరిందో ప్రభుత్వం, ఆ కేబినెట్ కొన్ని సిఫార్సులు చేసింది. 7 లేదా 10 ఎకరాలు, 7 ఎకరాలకు లేదా 10 ఎకరాల దాకా లిమిట్ పెట్టబోతురు. ఇక కుళ్ళ ముచ్చట ఏంటంటే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఇక 7 ఎత్తరా 10 ఎత్తరా తెలియదు, కానీ 10 దాటినలకైతే రైతు భరోసా రాదు. సో 10 ఎకరాల లోపు చూడరు ఇక. సో దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎక్కువ భూస్వాములు ఎవరైనా ఉంటే కూడా దాన్ని ఇతరుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించడము, ఇంకో రకరకాలుగా బెనిఫిట్ పొందే ప్రయత్నం అయితే చేస్తారు. అంతే కదా, 40 ఎకరాల నుండి 4 పేరు మీద చేస్తే వచ్చేస్తుంది. సో ఏదో ఒకటి ఈ దాన్ని ఏమంటారు ఉన్న దాంట్లో 4 పెట్టడం పంచడం అనేది అయితే మొదలవుతుంది. సో రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు, ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు మనం. ఇక ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు, అంతే కదా. ఇప్పుడు రైతు భరోసా ఎవరు పడితే వాళ్ళకి ఇద్దని మనం కూడా చెప్తున్నాం కదా. సో ఎవరెవరికి ఇస్తారు గతంలో, ఇగో అసలు ఇంత దారుణం అంటే ఈ రైతు భరోసా సంబంధించిన ఇగో ఈ డెసిషన్ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇగో ఐపీఎస్లకు వచ్చింది, గ్రూప్ 1 ఆఫీసర్లకు వచ్చింది, ప్రజాప్రతినిధులకు వచ్చింది, ఐఏఎస్లకు ఐపీఎస్లకు గ్రూప్ 1 ఆఫీసర్లకు, ఇంతమందికి రైతు బంధు వచ్చింది గతంలో. వీళ్ళందరికీ నిజంగా రైతు బంధు అవసరమా? వ్యవసాయానికి పెట్టుబడి సాయం వాళ్ళకి అవసరమా? అవసరం లేదు. 100 ఎకరాల వాళ్ళకి వందల కోట్లు అయితే రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు ఆ 100కి వద్దంటారట. గతంలో మాదిరి రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు అని చెప్పేసి అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ అయితే సిఫార్సు చేసింది. సో కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం. సో అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతాట. ఆల్రెడీ అసెంబ్లీ జరుగుతుంది. ఈ వార్త చూసి అసెంబ్లీ చూడాలి. ఇక మొత్తం ఏం జరిగిందో చూద్దాం. ఇక రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గతంలో మాదిరి దుబారా జరగకుండా పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఆల్రెడీ. సో ఇందులో పలు కీలక సిఫార్సులు చేసినట్టు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది. రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చేపట్టాం. ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు 7-7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని కోరుకున్నారట. కొంతమంది ఏమో 10 ఎకరాలు, ఇంకొంతమంది ఏమో 5 ఎకరాల వరకు ఇవ్వాలంటారట. ఇక రాష్ట్రంలోని భూ కమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే 90% పైగా ఉన్నారని చెప్పింది. సో 5 ఎకరాల వరకు ఉన్నోళ్ళే 90% మంది, 100 మందిలో 90 మందికి 5 ఎకరాలే ఉందన్నట్టు భూమి. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో 90% పైగా ఉన్నారని చెప్పింది. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని మొత్తానికి అది సిఫార్సు చేసింది. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకునింది. ఆ తర్వాతే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ మీరు ప్రతిపక్షాలు ఆడమంటాడు ఎవరు చచ్చిండు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఉంటాడో అమెరికా వారిపోతాడో తెలుస్తలేదు. అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇచ్చే పరిస్థితి లేడు. 40,000 పుస్తకాలు చదివిన జ్ఞానం గాన్ని ఫామ్ హౌస్లనే మూతపడిపోతుంది. ఇక ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడరు, సూచనలు ఇయ్యరు, తర్వాత విమర్శిస్తారు అంతే. నిర్మాణాత్మకమైన ఈ పాత్ర అనేది పోషించరు. కేసీఆర్ బాబు పదే చెప్తుండే అప్పట్లో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్పే ఇట్లా విమర్శలు చేయకూడదు అని. ఇలా నువ్వే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తలేవే. సో మొత్తంగా రైతు భరోసానైతే 5 ఎకరాలు 7 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి లోపల రైతు భరోసా పడుతుంది. థ్యాంక్ యూ.